హాయ్. అందరికీ నమస్కారం. సప్లిమెంట్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ సప్లిమెంట్స్ ఏంటి, ఎందుకు అవసరం? సాధారణంగా సప్లిమెంట్స్ అనేటివి చాలా వరకు మనం తీసుకునేటటువంటి ఆహారంలో లభిస్తాయి. ఆహారం ద్వారా లభించినటువంటి లేదా తక్కువగా లభించేటటువంటి పోషకాలను భర్తీ చేసేటటువంటి వాటినే సప్లిమెంట్స్ అంటాం అన్నమాట. ఈ సప్లిమెంట్స్ సాధారణంగా మనకి దేనికి ఉపయోగపడతాయంటే, మొట్టమొదటగా రోగనిరోధక ఎముకలు శక్తివంతంగా ఉండడానికి, చర్మం కాంతివంతంగా ఉండడానికి, వృద్ధాపంలో వచ్చేటటువంటి వ్యాధులను నివారించడానికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో వచ్చేటటువంటి రక్తహీనత మరియు విటమిన్స్ లోపము, అదేవిధంగా చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి కాల్షియం డెఫిషియన్సీ, అలర్జీ, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఇటువంటి వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఈ సప్లిమెంట్స్ అనేటివి చాలా వరకు ఉపయోగపడతాయి. ఈ సప్లిమెంట్స్ ఉదాహరణకు విటమిన్స్, ప్రోటీన్ పౌడర్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ క్యాప్సూల్స్. వీటిని మనము ఎందుకు తీసుకోవాలంటే, ఆహార లోపం, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, త్వరగా ముసలితనం రాకుండా ఉండడానికి, శరీరం కాంతివంతంగా ఉండడానికి, హెయిర్ ఫాల్ నివారించడానికి, శరీరం ఫిట్నెస్ కోసం, కండర శక్తికి, గుండె సమర్థవంతంగా పనిచేయడానికి, కంటి చూపు మందగించకుండా ఉండడానికి, భవిష్యత్తులో అంటే త్వరగా వృద్ధాప్యం రాకుండా ఉండడానికి ఈ సప్లిమెంట్స్ అనేటివి ఎంతగానో సహాయపడతాయి. కానీ వీటిని కేవలం డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. సొంతంగా ఉపయోగించారనుకోండి, లేనిపోని అనర్థాలకు దారితీస్తుంది.